రీతిలో ప్రవ్వా వచ్చి ఉంటుండగా నాయన వారి కుటుంబ పరిస్థితులను బట్టి నాయన మీరు సహాయం దయచేయండి. వారు ఉన్న ఆశను బట్టి మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ దినమున మీ కార్యం జరిగించండి ప్రవ్వా. నాయన వారి ప్రతి సమస్య, ప్రతి లోటు, ప్రతి కొదువనైనా మీరు తీర్చమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాల్లోనైనా నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగించమని వేడుకొంచున్నాం. నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు అని మరొక్కసారి నాయన మా మధ్య మీరు నిరూపించుకోమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన కొద్ది సమయం ప్రవ్వా నాయన కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు సంఘముగా నాయన ఏక మనసుతో ఏక ఆత్మతో నాయన మేము ప్రార్థన చేయుచుండగా ప్రవ్వా నీ సన్నిధిలో మేము నిజంగా మొరపెట్టులాగిన ప్రవ్వా మాకు ఏక మనసు దయచేయండి, ఆసక్తి దయచేయండి ప్రవ్వా. నాయన అవి అన్నిటినీ మేము పొందుకున్నామని మరి విశ్వాసాన్ని నాయన మాకు దయచేసి నాయన మేము అందరం ఏకీభవించుటకు మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మొదటిగా ప్రవ్వా నాయన మా నాయన యవనస్తులు నాయన ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రవ్వా నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రవ్వా, లా ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రవ్వా. మరిన్ని నాయన ఎగ్జామ్స్ నాయన అటెండ్ అవుటకు నాయన వారు ప్రిపేర్ అవుతుండగా ప్రవ్వా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నాయన మా షైనింగ్ స్టార్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. నాయన అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్కి నాయన వారు ప్రిపేర్ అవుతుండగా నాయన నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. వారి ఆరోగ్యాలు స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాం ప్రవ్వా. వారిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వారికి మీరే బోధించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నాయన ఈ సంవత్సరం ప్రవ్వా నీకు మహిమార్థకరమైన నాయన నిలుచుటకు సంఘంలో సాక్ష్యాలు చెప్పలాన్న ప్రవ్వా. నాయన వారి జీవితాల్లో కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. మీ సహాయాన్ని అందించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. యవనస్తులు బట్టి నాయన మా బిడ్డలు బట్టి వారి జీవితాల్లో చేస్తున్న కార్యములు బట్టి నాయన మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మరి ఒక్కసారి ప్రవ్వా నాయన నీ దాసురాలు బృందు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. ఇప్పటి వరకు నాయన బిడ్డను నడిపించి ఉన్నారు. ట్రీట్మెంట్ విషయంలో, ప్రయాణం విషయంలో నాయన కుటుంబానికి మీరు వెన్నంటుండి తోడుండి విడిచిపెట్టకుండా మీరు నడిపించి ఉన్నారు ప్రవ్వా. ఇంక నువ్వు ప్రవ్వా నాయన బిడ్డ జీవితంలో అద్భుతాలు చేయమని వేడుకుంటాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నాయన నీ గాయపడని హస్తాన్ని నీ దాసురాల మీద ఉంచమని వేడుకుంటున్నాం, బలపరచమని వేడుకుంటున్నాం. విశ్వాసం నుంచి తొలగిపోకుండా లాగిన విశ్వాసంలో బలపరచమని వేడుకుంటున్నాం ప్రవ్వా. కుటుంబాన్ని అంతటినీ ఆదరించమని వేడుకుంటున్నాం, ధైర్యపరచమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నాయన మీరు చేయ అద్భుత కార్యములు బట్టి బిడ్డను మరలా నిలవబెట్టి నాయన పరిచర్యలో వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నాయన సంఘంను ఏ విధంగా నాయన నిరుత్సాహపడకుండా లాగిన నాయన సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని ఉజ్జీవపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన సంఘంలో ఇంకను అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరి పక్షాన నాయన ప్రయాణాలు ఉన్న బిడ్డలందరి పక్షాన నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. బ్రదర్ సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. నాయన డాక్టర్స్ గివప్ ఇవ్వచ్చు ప్రవ్వా. నాయన ఏ మందులు పని చేయకపోవచ్చు ప్రవ్వా. ఆయనను ప్రవ్వా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, పరమ వైద్యుడు నీవని నాయన మీ నమ్మి విశ్వసించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. నాయన మీరు ముట్టమని వేడుకొంచున్నాం. నాయన ఏ ఆర్గన్స్ అయితే మరలా నాయన రీస్టార్ట్ అవుటకు మరలా పనిచేయటకు నాయన మీ సహాయం దయచేయండి. నాయన డాక్టర్స్ నాయన ఆశ్చర్యపోయే రీతిలో ప్రవ్వా మీరు కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. మీరు చేసే దేవుడు మీరు చేస్తున్నారని నమ్మి నాయన ఆ కుటుంబంలో నాయన నెమ్మది ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. మరలా విశ్వాసంలోనైనా ఇంత మునుపటి కంటే అధికంగా నాయన నీ మీద ఆనుకుంటకు నాయన మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నాయన సంఘంలోనున్న నాయన మరి నాయన బిడ్డల చికెన్ పాక్స్తో నాయన బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. జ్వరంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనతను నాయన యేసు నామంలో లయపరుస్తున్నాం ప్రవ్వా. మీరు ఇప్పుడే స్వస్థత, విడుదల, సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఈ దినమున నాయన ఏ ఒక్కరం నాయన నీ సన్నిధికి ఆటంకం కుండు నాయన మా ప్రతి అవిధేయత, మా ప్రతి అతిక్రమం, మా ప్రతి పాపము ప్రవ్వా మీ సిలువలో నాయన మీకు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నాయన మీరు కడిగి మమ్మల్ని శుద్ధీకరించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఇది ఇంకనూ రావాల్సిన బిడ్డలందరినీ ప్రవ్వా మీ త్వరపెట్టి ఈ సన్నిధికి నడిపించి నాయన ఇది మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మాట్లాడమని కూర్చున్నట్లయితే కొన్ని పాటలు పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మధ్యలో మనకు ఒక రోజు సెలవు వచ్చింది, పోయిన లక్షవారం మనకు లేదు కదా. కనుక మళ్ళీ ఈ దినాన్ని దేవుడు తిరిగి
ఆయన కలిసి ఆరాధించుకోవడానికి, స్త్రీలు కలిసి ఆరాధించుకోవడానికి, కొంతసేపు అందరం కలిసి ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మన జీవితంలో ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ దగ్గర పాటల పుస్తకాలు ఉన్నట్లయితే పాటల పుస్తకం నుంచి 229 అందరికీ వచ్చిన పాట, తరచుగా పాడుతున్న పాట దయచేసి నాతో పాటు ఏకీభవిస్తూ ప్రభు నామం స్తుతిస్తూ కొనియాడుతూ పాడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 229. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, యేసయ్య నా చెంతనుండగా ఎందుకు భయము, ఎందుకు దిగులు, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రభువాక్యమే నన్ను బలపరుచును, ప్రభు మార్గములో నన్ను నడిపించును, ప్రభువాక్యమే నన్ను బలపరుచును, ప్రభు మార్గములో నన్ను నడిపించును, ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును, ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును. హల్లెలూయా. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి, ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి, ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలేనా, పైకెగురునా, ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలే. హల్లెలూయా యేసయ్య. బిగ్గరగా పాడతాం, బిగ్గరగా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, యేసయ్య నా చెంతనుండగా. బిగ్గరగా పాడదామా? దిగులు, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఉండేటప్పుడు చాలాసార్లు మనకి కోపం వస్తుంటుంది కదా. ఎవరికి రాదా? నాకైతే వస్తుంటుంది కదా. నేను మరి స్త్రీనే కదా. కోపం వస్తుంటుంది చాలా, ఇంట్లో వాళ్ళ మీద, చాలామంది మీద కోపం, ఇంట్లో ఉన్నవారి మీద కోపం వస్తూ ఉంటుంది, ఇంట్లో పని చేసేవారి మీద కోపం వస్తూ ఉంటుంది, ఇంట్లో బిడ్డల వల్ల కోపం వస్తుంటుంది, యజమానుల వల్ల కోపం వస్తుంటుంది. కోపం వచ్చేటప్పుడు ఏం చేద్దామంటే పాట పాడుకోండి. అప్పుడు పాట పాడుకోండి, అప్పుడు కోపం వెళ్ళిపోతుంది, దగ్గరుంటుంది. ఓకేనా? కోపం వచ్చినప్పుడు సంతోషం ఉన్నప్పుడే కాదు, కోపం వచ్చినప్పుడు కూడా
అయ్యో కోపం వచ్చినప్పుడు కూడా అమ్మయ్యా అలాగలా తట్టాలి. పిల్లల్ని పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి కొడితే లేకరు, రెండోసారి మూడోసారి టక్కు కొడితే ఒకటి లెగిస్తారు బట్ అలాగుంది మన పరిస్థితి కూడా. ఇక్కడే ఉన్నాం కదా, పలకడం ఎందుకులే, ఊరుకొని పోతారు వాళ్ళే చెప్పి అన్నది ఏమో ఒకటి కదా. అలాగుండకండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. పాటల పుస్తకం నుంచి 354 పాట పాడదాం. ఈ పాట పాస్టర్ గారు చాలా చక్కగా, అంటే పాస్టర్ గారు అంటే మా డాడీ చాలా చక్కగా పాడేవారు. డాడీ దగ్గర వింటూ ఆలకిస్తూ నేర్చుకున్న పాట. ఇప్పుడు ఇది పాట సాధారణంగా పాడట్లేదు, మీ అందరికీ వచ్చిన పాటే కానీ వినడం తక్కువ అయినట్లుంది. వచ్చినట్లయితే నాతో పాటు ఎక్కువయించి పాడండి, రానట్లయితే నేర్చుకోండి. సాంగ్ నెంబర్ 354 సువార్త కోసమైన పాట ఇది. సాగెదాను నేను యేసు తోడను, ఇండియాను యేసుకై గెల్వ సాగెదన్. ఆటంకంబులెన్ని శోధనంబులుండినన్, వెనుక తట్టు చూడకుండా సాగిపోదువున్. సాగెదన్ ముందుకే గెల్వ సాగెదన్, చటిస్తూ పాప ఫలితము అఘోర నరకము, శ్రీ యేసు ప్రేమను పరలోక రాజ్యము. ఆనందమే ఆనందమే సిల్వవాత చాటుట ఆనందమే, ఎంత సుందరంబులైనవి పాదములు. సేవకెళ్ళినప్పుడు ఎంత సుందరంబులైనవి పాదములు. సేవకెళ్ళినప్పుడు పాప వ్యసనములలో పడి చెడియున్నా, దుష్ట లక్షణములతో నశించిపోయినా, నామకాత క్రైస్తవంతో జీవిస్తూయున్నా, పలువిధ మతంబులందు సాగిపోతున్నా. అయ్యయ్యో చూడుము దేశ ప్రజలను చావుకే పట్టబడితిరి, విడిపించరెవ్వరు పోయేదవా నీవు రక్షింపవారిని. ఆనందమే ఆనందమే సిల్వవత చాటుట ఆనందమే, ఎంత సుందరంబులైనవి పాదములు. సిద్ధ మనసు తోడ సేవకెళ్ళినప్పుడు ఎంత సుందరంబులైనవి పాదములు. సిద్ధ మనసు తోడ సేవకెళ్ళినప్పుడు ఈ సువార్త సేవ కొరకు పిలువబడితిమి, చాటుటాకు ఎంతో యోరునస్తులామెగా ప్రకటించేడి భారమోపబాడి ఉన్నది. ప్రకటించానిచో అయ్యో నాకు శ్రమాయగా, వెళ్ళదాం సర్వలోక ప్రజల యొద్దకు. సువార్త సేవ విషయంలో సిగేమి లేకుండా శిష్యులుగా చేద్దాం సమస్త జనులను. ఆనందమే ఆనందమే సిల్వవత చాటుట ఆనందమే, ఎంత సుందరంబులైనవి పాదములు. సిద్ధ మనసు తోడ సేవకెళ్ళినప్పుడు ఎంత సుందరంబులైనవి పాదములు. సిద్ధ మనసు తోడ సేవకెళ్ళినప్పుడు. హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 123వ కీర్తన 1-4 వచనములు కలిసి చదువుకుందాము. 4 ఉన్నాయి కాబట్టి అందరం కలిసి చదువుదాము. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఈ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారులు నిందయు గర్విష్ఠులు తిరస్కారమును మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లానే నిలిచి ఉందాము. ఎవరో సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మనం ఆరాధనలోకి వెళ్దాము.
ప్రైజ్ ది లార్డ్. లక్షవారం వస్తుందంటే చాలా టెన్షన్గా ఉంటుంది నాకు. మీ అందరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకు అనిపిస్తుందా, ఎందుకు ఇంత టెన్షన్ అనిపిస్తుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంత టెన్షన్ అనిపిస్తుంటే, ఏదైనా మా డాడీ ఉన్నారనుకోండి, మా డాడీ ఉన్నారు కదా, మా డాడీ ఏదైనా పని ఆప్ చెప్పారనుకోండి, అది అయినంత వరకు నాకు టెన్షన్గా ఉంటుంటుంది. ఇప్పటికీ ఇంత వయసు వచ్చినప్పటికీ ఏదైనా పని ఆప్ చెప్పి అది చేశాక మళ్ళీ ఫోన్ చేసి డాడీ ఎలాగైంది కరెక్ట్గా ఓకే వెరీ గుడ్ షబాష్ అంటే అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. అలాగెంత చేసావమ్మా, ఇలా చేయాల్సింది కదా అన్నారు అనుకో, అవును కదా ఫోన్ పెట్టాక అలా చేయాల్సింది కదా అని ఆలోచిస్తూ ఉంటుంటా. అలాగే లక్ష్మీవారం వస్తుందంటే సిద్ధపడుతూ ఉంటాం కదా, దేవుని పని చేయడానికి వెళ్తుంటాం. దేవుని ఒక పని ఆప్ చెప్పాడు, ఆరాధన నడిపించడానికి ఆలోచిస్తున్నాను అనమాట. ఆరాధన ఈ దినాన్ని ఆలోచిస్తుంటే, ఆరాధన నడిపించడం ఏముంది, ఒక పాట పాడి అందరూ కళ్ళు మూసుకుంటారు, ఎవరు నన్ను చూడరు కదా. మీ అందరూ కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తాను, నేను ఎవరికి కనబడతాను, కళ్ళు మూసుకుని నేను కనబడను కదా. మీరు ఆరాధించింది నన్ను కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కనుక నేను కనబడు. ఏదో ఒక పాట పాడి మామూలు రీతిగా పాట పాడి వచ్చేస్తే అయిపోయింది కదా అని అలా అయిపోయింది కదా అనుకొని, లేదు కదా దేవుని పని కదా అని భయం కలిగి సిద్ధపడుతున్నాను. ప్రభా ఏంటి నాయనా, ఎలా నాయనా, నేను వెళ్ళి పాడానంటే ఏదో పాడి వచ్చేయడం కాదు, నీ కార్యం జరగాలి. నేను నిలబడి పాడుతున్నానంటే, ఆరాధనలో నడిపిస్తున్నానంటే నీ సన్నిధి దగ్గర అవ్వాలి, ఒక్కొక్కరిని తాకాలి. వాళ్ళ హృదయంలో ఏముందో నాకు తెలియదు కానీ నీకు తెలుసు అని అనుకుంటున్నప్పుడు దేవుడు 3 స్త్రీలను చూపించాడు. అది గబగబా చెప్తాను, మీరు గబగబా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు యూదులకే ఫస్ట్ దేవుడు, ఇజ్రాయేలీలకే ఫస్ట్ దేవుడు, హైందవులకి అంటే వేరే దేశస్తులకి దేవుడు కాదు కదా. ఇజ్రాయేలీలు ప్రయాణం చేసి వస్తుండగా నాకు ఒక స్త్రీ జ్ఞాపకం వచ్చింది, లేదా ఇజ్రాయేల్ మొదట ఒక స్త్రీ జ్ఞాపకం వచ్చింది, హాగర్ జ్ఞాపకం వచ్చింది. హాగరు ఐగుప్తురాలే కానీ శారా దగ్గర చూసుంటుంది. హాగరు ప్రతీదీ చూసుంటుంది. ఆవిడ ప్రార్థన చేసుకోవడం, లేవడం, మోకరించడం, దేవుని ధ్యానం చేయడం అన్నీ ఆలోచిస్తుంటుంది, చూస్తుంటుంది, నేర్చుకుని ఉంటుంటుంది. సాధారణంగా మన ఇంటి దగ్గర పని చేసిన వాళ్ళు, మన దగ్గర ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఉంటారు. ఏదైనా ఇంట్లో ఇన్సిడెంట్ అయిందనుకో పోలీసులు ఫస్ట్ పనివారిని అడుగుతుంటారు ఏం జరిగిందా అని. అలాగే హాగర్ ప్రతీదీ చూస్తుంది, నేర్చుకుంటుంది. కనుక ఎప్పుడైతే ఆవిడ ఇంట్లో నుంచి వెలివేయబడుతుందో ఎవరిని చూసింది కదా, నన్ను చూచుచున్న దేవుడిని. అంటే దేవుడు తను చూడడం, తను దేవుడిని చూసింది కనుక దేవుడు నన్ను చూస్తున్నాడని తనకు తెలిసింది. అవునా? అందరూ ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. దేవుణ్ణి తను చూచింది కనుక, దేవుడు తనని చూచింది కనుక నేను చూచానని చెప్పింది. ఐగుప్తీయురాలు కానీ దేవుడు ఎప్పుడు చూడలేదేమో, మోకరించి ప్రార్థన చేసిందో లేదో తెలియదు మనకి, కానీ తను దేవుణ్ణి చూచింది. దేవుడు అక్కడ స్త్రీని పట్టుకున్నాడు. తర్వాత దేవుడు రాహాబు అనే వేశ్యాన్ని చూపించాడు. దేవుడు రాహాబు పాపంలో వేశ్యానికనే మనం ఇంకా డీటెయిల్స్ ఏం అవసరం లేదు, కానీ తను ఎవరిని చూసింది, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాలని, దేవుని జనాల్లో జరగడం చూసింది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క బలాన్ని, ఆ ప్రభావాన్ని దేవుని సంఘంలో లేదా దేవుని ప్రజల మధ్యన జరగడం చూసి నన్ను కూడా దేవుడు రక్షిస్తాడని హోప్, ఒక నిరీక్షణ పెట్టుకుంది, ఒక నమ్మకం పెట్టుకుంది దేవుని మీద. దేవుడు తన విశ్వాసాన్ని బట్టి, తన నిరీక్షణను బట్టి దేవుడు రాహాబు అనే వేశ్యాన్ని లేదా రక్షించాడు. తర్వాత రూతుని జ్ఞాపకం చేశాడు దేవుడు. రూతు మోయాబీరాలు, తనకి ఏమీ తెలియదు. ఎప్పుడు తెలిసిందంటే తనకి నయోమికి కోడలుగా అవ్వినప్పుడు, నయోమి గృహంలోకి వచ్చినప్పుడు తనకి తెలిసింది. లేదంటే క్రైస్తవులే అతని మామల్ని లేదా బంధువుల్ని చూడలేని స్థితుల్లో ఉంటుండగా ఎందుకు ఆమె చెల్లి వెళ్ళిపోతుంది, కో డాటర్ ఇలా వెళ్ళిపోతుంది, తోటికోళ్ళు వెళ్ళిపోతుంది, కానీ తను
ఉంటుంది. ఆ మనసు కలగడానికి కారణం ఏంటి? నయోమియే. నయోమి యొక్క దేవుని కార్యాలు చెప్పడం. నయోమి మీ ఉండేటప్పుడు అలాగుండేది, ఎలా జరిగేది, దేవుని కార్యాలు ప్రతిదీ చెప్పేది కనుక రూతుకి దేవుని యొక్క కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు అనుకుంది. తన జీవితం ఎండిపోయింది. రూతు జీవితం భర్తను కోల్పోయింది. మొగదిక్కు లేని కుటుంబంలాగా అయిపోయింది. కానీ ఆశ పెట్టుకుంది దేవుని మీద. ఏ దేవుని మీద? నయోమి పరిచయం చేసిన దేవుని మీద రూతు ఆశ పెట్టుకుంది కనుక నయోమి, నేను అనుకున్నాను నయోమి చెప్పే ఉంటుంది, నేను నమ్మకంగా లేను కనుక ఇక్కడికి రావడం బట్టి నా కుటుంబం అంతా ఇలాగైపోయింది. నేనే ఆ కష్టాల్లో, ఆ శోధనలో, బాధల్లో నమ్మకంగా ఆ కరువులో నిల్చుని ఉంటే దేవుడు నన్ను దీవించును, నా బిడ్డలు ఉన్ను, నా భర్త ఉన్ను అని చెప్పుండుంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది. అందుకే అయితే శ్రమలో, బాధల్లో కూడా, శోధనలో కూడా, ఇబ్బందుల్లో కూడా, నష్టాల్లో కూడా మనం ఎలాగుండాలి? యేసు మీద నమ్మకం, నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండాలి. హాగరు, తాత రాహాబు, తాత రూతు, వీళ్ళు ముగ్గురు హైందవులే. వీళ్ళు ముగ్గురు దేవుని ముందు పరిచయం లేదు. ఆ పరిస్థితులను బట్టి, ఆ సందర్భాలను బట్టి, వాళ్ళ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి దేవుణ్ణి తెలుసుకున్నారు లేదా దేవుణ్ణి చూచారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మనము కూడా దేవుని చేత అనాదిలో ఎన్నుకోబడి మనం క్రైస్తవులుగా తీర్చబడ్డాం. మనము ముందు ఎక్కడో ఎలా ఉండుమో ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపములు కడిగి మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో నిలబెట్టాడు గనక ఈ సమయంలో మన జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం, లేదంటే ఒక ఆయన క్రియ మన జీవితంలో జరగాలంటే మనము ఎలా ఉండాలి? దేవునికి అనుకూలముగా, ఆయనకి ఇష్టంగా ఉండాలి. మన ఆరాధన ఆయనకి చేరేలాగా కృతజ్ఞత భావంతో ఆయన విశ్వాసం కలిగి పరిస్థితులు ఏమైనా ఎలాగైనా యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, మీరున్నారు, మీరు తప్ప నాకు ఏ ఆశ్రయం లేదు, నీకే వందనాలు అని చెప్పి ఈ కొద్ది సమయం మన హృదయంలో ఆయన పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమని స్తుతుల రూపంలో కనపరుచుదామా? మనం ఉన్న చోట్ల మన కళ్ళను మూసుకొని ఆయన ఆరాధిద్దాం. కొంతసేపు, కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 సెకండ్లు, ఒక 13 సెకండ్లు, 15 సెకండ్లు ఆయన సన్నిధిలో హల్లెలూయా. నువ్వు వెలుగున్నా, ఏ స్థితిలో ఉన్నా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మరొకసారి చెప్దామా? యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తండ్రిని స్తుతించేదను, పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తండ్రిని స్తుతించేదను. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్య
నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. అందరం కలిసి చెప్తామా? కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, 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 యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తండ్రిని స్తుతించేదాను. పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం. సంతోషముగా యేసయ్యా స్తోత్రం, 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 యేసయ్యా స్తోత్రం. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, 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 యేసయ్యా. మరొకసారి ఆఖరిగా మన హృదయం అంతరంగం నుంచి యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా నా యేసయ్యా. అవును ప్రభా, ఎక్కడో ఏవో పరిస్థితిలో ఉండాల్సిన వారము మా స్థితి, మా బ్రతుకు, మా జీవితములు మీరు లేకపోతే ఏమై ఉండేదో, ఎలాగుండేవారమో ప్రభా, మీరు మా జీవితములోకి వచ్చి మా జీవితములను ధన్యము చేసినందుకు యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. ప్రభువా, మా జీవితంలో మీరున్నందుకు మీకు వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు. హృదయాంతరంగం నుంచి ప్రభువా వందనాలు తండ్రి. ఈ ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని మీ బలమైన ఉన్నతమైన ఆశీర్వాదమునకు మేము పాత్రలుగా ఉండుటకు మీరు కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రవ్వా,
నాయన నువ్వు మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభా. ఈ దినమున మీరు మాట్లాడతారని, మీరు మాట్లాడితే మేము బ్రతకాలని ప్రభా ఆశతో నీ సన్నిధిలో మేము ఉండగా ప్రభా నాయన నీ సహాయం కొరకు నీ పక్షం నిలబడిన నాయన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. నన్ను బలపరచమని వేడుకొంచున్నాం ప్రభా. కేవలం ప్రభా మాకు కావలసిన మా జీవితానికి అవసరమైన మాటలు తప్పితే మరి ఏమీ ఇది నాయన నేను మాట్లాడకుండాలాగా నీ సిలువ చాట నన్ను మరుపరిచి మీరే మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన అలాగే దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన స్త్రీలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మనందరికీ పనులు ఎక్కువే ఉన్నాయి. ఇది నన్ను చూసినట్లయితే అందరూ తమ సొంత కార్యంలో చేసుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధిలో కనబడటానికి అంచె దినాల్లో ఆఖరి దినాల్లో మరి ప్రాముఖ్యమైంది. ఎప్పుడు దేవుని సన్నిధిలోని బలవంతులమై ఉంటామంటే వాక్యం వినడం వల్లనే. వాక్యం మన బలపరుస్తుంది, మనల్ని జీవింపచేస్తుంది. మనల్ని అంటే పరిస్థితులు ఏ వచ్చినప్పటికీ కూడా ఒకవేళ పడిపోయినా మరలా మన జీవితాలని కడతుంది. అది వినటానికి అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధిలో కనబడడానికి మనము ప్రయాసపడదాం. చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ మాట నుంచి నేను చదువుతాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ మాట. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశం సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఆ మార్గంన నడిపింపలేదు. అట్లాగే 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ మాట తీసారమ్మా. అయ్యయ్యో 2 సమూయేలు 1:27. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. ఈ మొదటిగా మనం నిర్గమకాండంలో చూసుకున్నది మాటలు ఏంటంటే దేని కొరకు మాట్లాడుతున్నారంట, ఎప్పుడు మనం విన్నదే ఇజ్రాయెల్ కొరకు, అంటే మన కొరకే. దేవుడు ఏం చేశాడంట, ఇజ్రాయెల్లోని వారు జరిగిన సంఘటనలు అన్నీ దేని కొరకు రాయించాడమ్మా, మన కొరకు దృష్టాంతములుగా ఉంచి ఉన్నాడు. అంటే మనం వారి జీవితాల నుంచి, వారి తప్పిదాల్లోంచి మన జీవితాలని సరిచేసుకుంటూ ముందుకి వెళ్ళటానికి. ఇక్కడ ఇంకోటి ఏం మాట చెప్తున్నారంట, ప్రజలను పోనీయక యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ దేశం సమీపమైనను ఆ మార్గంను వారిని నడిపించలేదు. ఇక్కడ ఇజ్రాయేలు ఏంటంటే ఐగుప్తు రాజు ఫరో రాజు కింద వారు బానిసత్వం ఉన్నారు. ఎన్నంటే 430 సంవత్సరములు. అమ్మా ఎక్కడ ఉంటుంది అది? 12వ అధ్యాయము 40వ మాటలో ఉంటుంది. చూడండి, ఆ పక్క పేజీయే. ఇజ్రాయేల్ ఐగుప్తులో నివసించిన కాలము 400 ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సంవత్సరములు. అంటే సుదీర్ఘమైన బానిసత్వంలో ఉండిన తర్వాత దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు చేసి వారిని ఏంటంటే ఐగుప్తులు దేశంలో ఉన్నప్పుడు చేశాడు, అంటే ఎర్ర సముద్రంలో దాటించినప్పుడు చేశాడు, అరణ్యంలో నడిపించినప్పుడు దేవుడు కార్యములు చేశాడు. ఆ తర్వాత కనాను తీసుకెళ్ళిన తర్వాత యెహోషువ నాయకత్వం కింద కూడా దేవుడు అనేకమైన కార్యములు చేసి, కానీ ఏంటంటే దేవుడు వారిని నడిపించిన విధానం శ్రేష్టమైన దేశానికి, కనాను దేశానికి నడిపించబోకముందు ఏంటంట దేవుడు వారిని ఎటువంటి మార్గం నడిపించాడంట, ఏంటంట సమీపమైన మార్గం కాదు, చుట్టూదా మార్గంన. అంటే 40 రోజుల్లో వెళ్ళే ప్రయాణాన్ని ఏంటంట ఒక్క రోజుకి సంవత్సరం లెక్క కింద 40 సంవత్సరాలు అటే మార్గంన, అంటే చుట్టూ మార్గం. దేనికంటే దేవుడు ఏమనుకున్నాడంట, ఫిలిస్తీన్లు చూస్తున్నప్పుడు ఏమనుకున్నాడంట, మళ్ళీ ఏంటంటే వారికి భయపడి ఐగుప్తుకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారేమో అని వారికి భయపడతాడని దేవుడు
అనుకున్నాడు. అంటే వారు ఆ రాజులను చూస్తున్నప్పుడు, వారు ఎదుర్కోబోతున్న ఒక్కొక్క రాజును, ఒక్కొక్క దేశాన్ని, ప్రాంతాన్ని దాటుకుని వెళ్తున్నప్పుడు ఆ మజిలీలు చేస్తుండగా ఏంటంట వారు భయపడి, వారు యుద్ధ సన్నద్ధులు కాదు, ఇప్పటి వరకు వారు రాజు కింద ఏంటంటే బానిసత్వం కింద ఉన్నారు, ఇటుకలు చేసేవారుగా ఉన్నారు, కూలి పని చేసేవారుగా ఉన్నారు. అటువంటిది ఇప్పుడు వారికి యుద్ధం రాదు కాదు, ఎందుకంటే భయపడతారేమో, అందుకే ఏంటంటే వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పి వారు భయపడ్డారు కదా. అంటే మనం కూడా ఎట్లా అంటే దేవుడు ఎట్లా నడిపించాడు అరణ్య మార్గంలో, మనం కూడా ఈ ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి బిడ్డగా మనం దేవుడు తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఏంటంటే ఎట్లాగున్నామంట, మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నట్లు. మనం ఎంతమంది ఆత్మీయంగా మనం తెలిసినట్లయితే ఆత్మీయ జీవితం అనేది ఆషామాషి అయితే కాదు, చాలా ఏంటంటే పవిత్రతతో, నిబంధనతో, చాలా ఏంటంటే కమిట్మెంట్తో మనం దీన్ని ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు వెళ్ళాలి. అది మామూలుగా ఏంటంటే బయట అనుకుని ఏదో భక్తి చేసేయచ్చు, పాటలు పాడచ్చు, కలిసి ఆరాధన చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఏంటి మరిచిపోకూడదంట మనము మునుపుటి వలే కదా. మునుపు ప్రభువుని తెలుసుకోకముందు తర్వాత కూడా ఒక వ్యత్యాసం అంటూ ఉంటుంది. హృదయంలో దేవుడు కలుగజేసిన ఆ మార్పుని చర్యల్లో కనబడాలి, కార్యాల్లో కనబడాలి, మాటల్లో కనబడాలి. అవన్నీ ఏంటంటే రుజువులుగా మనకి జీవితానికి ఉంటాయి. అట్లాంటిది ఎలాగన్నా ప్రభువుని నమ్ముకున్నాంలే, ఇంకెట్లాగన్నా జీవించేస్తా అన్న ధైర్యం అయితే, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మన కొరకు మనం ఎక్కువగా అంచనా వేసుకోకూడని పరిస్థితి ఆత్మీయ జీవితంలో. అంటే నిన్నటి దినాన్న అబద్ధం ఆడకుండా దేవుడు నన్ను తప్పించాడు, లేదంటే నా పరిశుద్ధత కాపాడుకున్నాను, లేదంటే ఒక గంట క్రితము నేను పరిశుద్ధంగా జీవించగలిగాను, ఆ శోధనని నేను ఎదుర్కొన్నప్పుడు దాన్ని వాక్యంతో నేను ఎదుర్కొన్నాను, లేదంటే నా అపవాది తంత్రంని ఎరిగి జ్ఞానం కలిగి నేను నడుచుకున్నాను అని అనుకోవడానికి లేదు. ఏ వయసు భేదము లేదు, ఎంతటి ముసలివారులైనా, యవ్వనస్తులు కాదు, చిన్నపిల్లలు, అంటే పాపమని అవగాహన ఉండేవారు ఎవ్వరూ కూడా ఏంటంటే దేని విషయంలోనే రాజీ పడకూడదు, లేదంటే అంచనాలు తమను తాము అనుకున్న విధానానికన్నా ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్గా, లేదంటే నేను జయించగలను, నేను పర్వాలేదు అని ఎప్పుడూ అనుకోనే పరిస్థితే లేదు. చూడండి మత్తయి సువార్తలోని పేతురు ఏమంటూ ఉంటాడు, చూడండి 16 అనుకుంటాను, మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఎవరైనా తీస్తే చదవండి. కాదండి, చెప్తాను ఒకసారి. పేతురు 26 తీయండి, 26:31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతపడుదురు, ఎలాగనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనని. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతపడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తర్వాత ఇంకా పేతురు ఏమంటాడంట, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి కదా. పేతురు ఉన్న ధైర్యం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే అందరికన్నా ఒక నిమిషం అన్నా నీటి మీద నడిచి ఉన్నాడు కదా. రూపాంతర కొండ మీద శిష్యులందరిలో ప్రత్యేకమైన వారు ముగ్గురులో ఒకడు. అట్లాగా మరి ఆత్మీయ అనుభవం వలన, లేదంటే దుడుకుతనం వలన ఏదైనా అంచనా ఎక్కువగా వేసుకున్నాడు. వీరందరూ తప్పిపోతారు ప్రభువా, నేను మాత్రం అభ్యంతర పన్ను, నేను మాత్రం ఏంటంటే లేదా వారు చనిపోవలసిన ఎంతవరకు అంటే నా ప్రాణాన్ని పెట్టవలసి వచ్చినప్పటికీ నీ కొరకు నేను ప్రాణాన్ని పెట్టడానికి ఈ మాటలు అన్నీ కొన్ని గంటల్లోపే చూడండి 56వ మాటలోని అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఆ తర్వాత కిందన ఇంకో మాట ఉంటుంది 58లో, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఏం చేశారంట, ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమవునో చూడవలెనని బంట్రోతులతో కూడా
కూర్చున్నాడు. ఇంతటి ప్రగల్భాలు పడిన పేతురు కూడా ఏంటంటే కొన్ని గంటల్లోనే, అందుకే ఏంటంటే ఎంతటి ఆత్మీయ అనుభవం ఉన్నా లేదంటే ఎంతటి పెద్ద పెద్ద వారైనప్పటికీ కూడా ఉన్నత స్థితిలో ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ లేదంటే రక్షించబడి ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ కూడా ఆత్మలో దీనులైన వారు ధన్యులు. ఏమా దీనంగా అంటే బయటికి కనిపించే దీనత్వం కాదు, మాటల్లో నేనేముందిలే బ్రదర్, నేనేముందిలే సిస్టర్, అట్లా ఏమీ కాదు. ఎవరిని పొగుడుతున్నప్పుడు అట్లా పైపై మాటలు కాదు, కానీ ఆత్మలో దీనత్వం కదా. ఎంత మెచ్యూరిటీ ఎప్పుడు కనబడుతుంది అంటే పరిపక్వత్వం ఆత్మీయ స్థితిలో ఎప్పుడంటే ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా అంత దీనులమై అట్లాగా ఒదిగి, అవును నిజమే, ఇది కేవలం నీ కృప, నీ కనికరం అయ్యా, నేను పవిత్రంగా జీవిస్తున్నానంటే, నిలబడగలుగుతున్నానంటే, పడిపోయినా మరలా లేవగలుగుతున్నానంటే నీ కృప లేనిదే అది జరగదయ్యా, నీ సహాయం లేనిదే అది కాదు. ఫర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండి ప్రభు లేకపోతే ఏమీ లేనట్టే. ఏమీ లేకుండా ప్రభువుని కలిగి మనం జీవిస్తామంటే అన్నీ ఉన్నట్టే కదమ్మా. అట్లాంటి అనుభవాలు అంటే ఆత్మీయ జీవితంలోని ఎప్పుడు ఏంటంటే అట్లాగా అంచనాలు వేసుకోకండి. 26లో ఉన్నాం కదా, 25లోని చక్కగా ఆత్మీయ జీవితాన్ని ప్రభు కృపను బండి నెట్టుకొని వచ్చేసాం కదా, ప్రభు మీద ఆనుకుంటూ మనం వచ్చేసాం కదా, 26లో కూడా మేము వచ్చేస్తాము అని అనుకోవడానికి ఏమీ లేదంట. ఈ శరీరం ఏంటంటే మనకి 3 శత్రువులు ఉంటారంట. ఏంటంట, మన శరీరమే మనకి శత్రువు, తర్వాత లోకమే శత్రువు, సాతాను శత్రువే. ఎందుకంటే అది దేవుడికి శత్రువు కాబట్టి మనం ప్రభు బిడ్డలం అయిన తర్వాత మన మీద కూడా మనకి కూడా శత్రువే ఉన్నాడు. ఈ శరీరం ఏం చేస్తుంది అంటే సిగ్గు లేకుండా, అంటే ఈ దినాన్ని అబద్ధం ఆడకూడదు అని అనుకున్నప్పటికీ, సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, తప్పు చెప్పకూడదు, కొండములు చెప్పకూడదు, లేని మాట పుట్టింపకూడదు అని ఒక దినాన్న మనం నిలబడినప్పటికీ ఇంకో సెకండ్కి ఇంకో దానికి మరలా లేదు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు అంటే ఆ శరీరానికి విరోధంగా అంటే ఆత్మకు విరోధంగా శరీరము మళ్ళీ ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఆ శరీర కార్యాలు అంటే జయించిన వాడే ధన్యుడు కదా. చూడండి మనం మునుపు ఎట్లాగున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీద్దాము. 5వ అధ్యాయము 8వ మాట చూద్దాము. చదవండి అక్క, 8 నుంచి చదవండి ఎవరైనా ఉంటే. చాలక్క గలతీలు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము. శరీర కార్యములు ఏమనగా 5:19 స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడా ఆటపాటలై ఉన్నవి. ఇంకా చూడండి కొలసీలు రాసిన పత్రికలోని ఇంకొన్ని మాటలు ఉంటాయి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ మాట నుంచి చదువుతాను చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి. 8 చూడండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించిడి. ఎన్ని మాటలు ఉన్నాయమ్మా? వీటన్నిటిలోని మనలో ఏమున్నప్పటికీ కూడా మనం ఇంకనూ ఏంటంట పాత జీవితం ఇంకనూ ఏంటంటే వాక్యానుసారంగా మనం ఎదిగినప్పటికీ కూడా మాటి మాటికి మన పాత జీవితము మనలోకి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మన పాత జీవితము శరీరంతో సిలువ వేయబడలేదు, ఇంకా పాత జీవితాన్ని పరిత్యజించలేదు, ఇంకా ప్రాచీన స్వభావం మనలోకి వస్తుంది. అంటే ఏంటంటే ఇంకా మనమైతే ప్రభువులో ఉన్నాం, కానీ పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాం, లేదంటే ఆరాధన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ
ఏంటంట ఇంకా మనకి వాక్యం విరుద్ధమైన జీవితం ఉంది, జై జీవితం లేదు, ఇంకా మనం వదిలిపెట్టేసవన్నీ మన జీవితంలోకి వస్తుండే. అంటే అటువంటి వాటిని ఇంకా విపులంగా చెప్పడానికి పేతురు భక్తుడే అంట 2 ఏంటంట పశువుల్ని లేదంటే యానిమల్స్ని చూపించి వాటిని ప్రస్తావించి వాటిని చాలా ఏంటంటే వాటిని ప్రస్తావించి వాటి వలె మీరు ఉన్నారు. ఇంకనూ మీకు అవే మాటలు ఉన్నాయా? కోపంతో ఉన్నారా? క్షమించలేని స్వభావం ఉందా? మాటలు మాట్లాడలేదా? వెనుక మాటలు మాట్లాడుతున్నారా? కొండములు చెప్తున్నావా? అసూయ పగ అవి మన హృదయంలో పెట్టుకుంటేనే బయటికి మంచిగా మాట్లాడుతున్నాం. అటువంటివన్నీ మన దగ్గర మనం ఉన్నప్పటికీ ఏంటంటే ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఎటువంటి వార్త అంటే కడగబడిన పంది ఏంటంటే 2 ఏంటంటే పశువులతో ఏంటంట కంపారిజన్ అట్లాగుంటుందంట మన జీవితం. శుభ్రంగా పందిని కడిగేసిన తర్వాత ఎట్లాగెళ్తుందంట, దానికి సంబంధం లేదు. అట్లా వెళ్తే నడుస్తూ కూడా బురద ఎక్కడికి కనబడితే కదా, ఆ ఆలోచన కూడా జ్ఞానం కూడా లేకుండా అట్లాగే వెళ్ళి అట్లాగే మనం కూడా ఆత్మీయంగా నేను దేవుని బిడ్డను, రక్షించబడ్డాను, నేను దేవుని ప్రతినిధిగా ఉన్నాను, నేను జాగ్రత్తగా ఉండాలి నా ఆత్మీయ జీవితంలో. ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది వినకూడదు, ఎక్కడ పడితే నేను అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళినా నేను అక్కడ నా పరిశుద్ధతను కాపాడుకునేటట్టు ఉండకుండా చాలాసార్లు మన జీవితాలు లోక మర్యాదంతో మనం కలిసిపోతూ ఉంటాం, లోకస్తులతో మనము వెళ్ళిపోతూ ఉంటాం. అజాగ్రత్తమైన జీవితం ఉంది కాబట్టి ఏంటంటే కుక్క తన వాంతికి కుక్క వాంతి చేస్తుందంట. చెప్పడానికి వినడానికి కూడా చాట్ల ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటాయి మనకి. కుక్క వాంతి చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా అట్లాంటి వీడియోలు కొన్ని ఉంటాయి. అది ఏం చేస్తుంటుందంట, ఆ వాంతి అయిపోయిన తర్వాత ఆ కుక్క ఆ వాంతి చేసిన దాన్ని ఎట్లా చేస్తారంట, మనకైతే మనుషులకైతే జ్ఞానం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఆ ప్రదేశంలో ఉండకుండా గబగబగా దాన్ని క్లీనప్ చేయడం ఏదో చేస్తుంటాం. కానీ కుక్క ఏం చేస్తుందంట, దాని కక్కిన దాన్ని మరలా తింటూ ఉంటుందంట. ఎట్లాగుంటా ఫస్ట్ తిన్న ఆహారం కంటే మరి రుచిగా ఆరగిస్తూ ఉంటుందంట. అట్లాగా విడిచిపెట్టి మనం వచ్చిన ఆ పాత జీవితాన్ని ఎట్లాగా ఉంటుందంట మన జీవితాల్లో అట్లాగా ఆయా సందర్భాల్లో కనిపించినప్పుడు ఏంటంట సంపూర్ణంగా మనం ఈ శరీర కార్యాలు సిలువ వేయబడలేదంట, లేదంటే మన పాత స్వభావాన్ని పాతి పెట్టలేదు కదా. మనం బాప్తిజం ఇచ్చినప్పుడు మన పాత శరీరం, మన పాపమునకు మృదులమై ఉన్నాం. చూడండి, ఎవరినైనా సమాధి చేయబడి మరణించిన తర్వాత సమాధి కార్యక్రమం వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ ఒకసారి ఇంట్లో కూర్చొని వారి కొరకు మంచి మాటలు చెప్పుకుంటూ దుఃఖిస్తూ బాధపడుతూ ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆ పాతిపెట్టిన వ్యక్తి మరలా నెమ్మదిగా వచ్చి మనని పలకరిస్తే అప్పుడు ఎంతమంది ప్రియులైనా ఆత్మీయులైనా ఏమంటామమ్మా, రా నువ్వు లోపలికి రా అని అంటామా, లేదంటే అమ్మో దయ్యమని బారిపోతామా? అట్లాగే అంటే అంతకన్నా పెద్దగా మన నేలుతుందన్నమాట. అపవాది దెయ్యాలు అంతకన్నా పెద్ద దెయ్యాలు వచ్చిందంటే మరలా పాతి పెట్టేసింది మన జీవితంలోకి వచ్చిందంటే అపవాది ఎక్కడో లేదు కానీ మన జీవితాల్లో ప్రభుత్వం చేస్తుంది, మనల్ని ఏలుతుంది. ఎవరు అని అంటే మనము ఇంకనంటే ఆత్మానుసారంగా ప్రభు అధికారంలో, ప్రభు మాట చెప్పున, ప్రభు ఆజ్ఞానుసారంగా మన జీవితం లేదు. కానీ మనం ఎవరి మాటనంట లోక మర్యాద లేదంటే అపవాది చెప్పినట్టు లోక రీతిగా అట్లాగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, 107వ కీర్తన ఒక మాట ఉంటుంది చూడండి. 107వ కీర్తన 35వ మాట, 106:35. అన్యజనులతో నీ సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. ఎవరి కోసం చెప్తున్నారమ్మా ఈ మాటలు? ఏం చేశారంట? అన్యజనులతో సహవాసం చేశారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిట్లో మొదటిది ఏంటంట, అన్యజనులకి మీకు వేరొక దేవుడు లేడు, ఎవరిని మొక్కకూడదు, ఒకటే దేవుడు. మిమ్మల్ని పంపించిన కనాను దేశంలోని లెక్కలన్నీ దేవుళ్ళు, అంత దేవుళ్ళు ఉంటారు. కాబట్టి అందుకే ఆ దేశంలోని మీకేంటంటే ఒకటే దేవుడు, యెహోవా దేవుడు, ఆయనే మీకు తండ్రి అయినోడు. దేవుడు మిమ్మల్ని విడిపించాడు, అక్కడి నుంచి విమోచించాడు, నడిపించే బాధ్యత కూడా దేవుడిదే. ఆయన మీదే నమ్ముకోండి, ఆయన మీద ఆధారపడి. అనేక మార్లు దేవుడు చెప్తానే ఉన్నాడు. మోషే ద్వారా చెప్పాడు, మళ్ళీ రెండోసారి కూడా చెప్పించిన తర్వాత కూడాను ఏం చేశారంట, ఇజ్రాయేలు అన్యజనులతోని సహవాసం చేసిరి. అంటే
అన్యజనులతో సావాసం చేయకూడదా, మరి ఇరుగు పొరుగు వారితో, ఆఫీసులతో? అట్లా కాదు. వారి సావాసం చేయడానికి, వారితో కలిసి ఉండాలి, వారితో మాట కలిపి మంచిగా ఉండాలంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే వారిని మన వైపు తిప్పుకొని మన ప్రభుని వారికి ఆ ప్రేమను చూపించాలి. ప్రభు వైపు తిప్పడానికి ఒక ఉద్దేశంతో, ఒక అవకాశం కొరకు కనిపెడుతూ, అట్టి రీతిగా ఏమో మనము ప్రణాళికలు వేస్తూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ, వారిని ప్రభుని ఎట్లానే పరిచయం చేయాలనే ఆ దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలేమో. కానీ ఏం చేశారంట, వారు క్రియలు నేర్చుకున్నారంట. వెళ్ళిన వారు వెళ్ళినట్టు ఉండగా, వారితో కలిసి జీవించినట్లు ఉండగా ఏం చేశారంట, వారి క్రియలు నేర్చుకున్నారా. దాని తర్వాత ఏం చేశారంట, వారి విగ్రహములను పూజ చేసిరి. అప్పుడు ఏమైందంట, అవి వారికి ఊరి ఆయను. ఊరి ఏం చేస్తుందమ్మా, మరణం. అందుకే ఏమైందంట, వారు జనులతో కలిసి అన్య దేవతలను ఆరాధించారు, దేవునికి రోషాన్ని పుట్టించారు, అన్నీ చేశారు. కాబట్టి ఎంతమంది, 6 లక్షల మంది కాల్బలం బయలుదేరిన తర్వాత కేవలం 2 మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అరణ్యమందు అందరూ కేవలం 2 తప్పితే ఏంటంటే ఎవ్వరు ఆ దేవుడు శ్రేష్టమైన దేశానికి నడిపించడానికి 2 మాత్రమే. ఎవరు ముందు బయలుదేరినప్పుడు అంతమందిలో కేవలం 2 మాత్రమే నడిపించారు. ఎందుకంటే 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటారు, వారు చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, విగ్రహారాధన చేశారు, బలులు అర్పించారు కదా. చాలాసార్లు ఎక్కడ కోల్పోతూ ఉంటే లోక మర్యాదను ఆశిస్తాం. అట్లాగే చూడండి, సౌల్ని ఎన్నుకునేటప్పుడు ఆ దేశంలో ఉన్నారు ప్రజలు, మాకు ఒక రాజు కావాలి. అప్పటి వరకు దేవుడే వారి నాయకుడిగా, రాజుగా, యుద్ధాలు దేవుడు ఆ సైన్యానికి ముందుండి, యుద్ధానికి దేవుడు ఉండి వారి పక్షంగా, ప్రజల పక్షంగా యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ ఏం చేస్తారంటే సమూయేలు దగ్గరికి వస్తారు. మాకు ఇతరుల వలె ఈ లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి. ఇప్పుడు మా ముందు యుద్ధాలు చేయండి, మా సైన్యం వెళ్తున్నప్పుడు మాకు ముందు, సైన్యానికి ముందు ఒక రాజు వెళ్ళి అందరిలాగే మాకు కూడా ఒక రాజు కావాలని సమూయేలు దగ్గర వెళ్ళి మాట్లాడుతూ ఉంటారన్నమాట. మీరు అప్పుడు దేవుడు అంటారు, వీరు నన్ను ఏంటంటే నిన్ను తృణీకరించలేదు కానీ, నిన్ను విసర్జించలేదు కానీ తమ్ముని ఏలకుండా ఏం చేశారంట, నన్నే విసర్జించారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉండి 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 ఎట్లాగా లోక మర్యాద, అక్కడ మాట వచ్చిందక్క, లోక మర్యాద అంట ఇతరులకు ఎట్లా కావాలంటమ్మా, సకల మర్యాద చొప్పున ఏం కావాలమ్మా, మాకు కూడా ఒక రాజు కావాలి కదా. ఏంటంటే ఉండడం మంచిదే, కలిసి ఉండాలి, ఖచ్చితంగా మనము ఉండాలి. ఎందుకు ఉండాలంటే వారి మధ్యనే ఉండాలి. ఒక అబ్బాయి అంట బాప్టిజం తీసుకున్న పాస్టర్ గారితో ఒక మాట అంటున్నాడంట, పాస్టర్ గారండి నేను బాప్టిజం తీసుకుని ఎట్లాగా ట్యాంక్ బయటికి ఎట్లా వచ్చేసరికి నేను చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అని అంటున్నాడంట. అని అంటే, ఏంటి బాబు నువ్వు ఇంత వింతైనా ప్రార్థన అడుగుతున్నావు, ఎట్లా నేను చేయగలనంటే, ఎందుకంటే నేను చూశాను ఏంటంటే మా సంఘంలో చూశాను, మా ఆఫీసుల్లో చూశాను, నా స్కూల్లో, కాలేజీల్లో చూశాను క్రైస్తవుల్ని, వారు ఎట్లంట క్రైస్తవులా వారు జీవించట్లేదు. ఆ తర్వాత దేవునికి మళ్ళీ నేను లెక్క చెప్పుకోవాల్సి ఉందా, మళ్ళీ నేను పాపంలో పడిపోతాను అని అందుకే నేను అట్లాగా అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అంతా క్లియర్ అయిపోద్ది, నా పాపం అకౌంట్ అంతా ఒక్కసారిగా బ్యాప్టిజం తీసుకునే క్లియర్ అయిపోతుంది కదా, ఇంక మరలా నేను చనిపోదామని అనుకుంటే అట్లా కాదు. ఏంటంటే దేవుడు అంటాడు కదా, ఏంటంటే శిష్యుల్ని ఎట్లా పంపిస్తాడని దేవుడు లోకంలోకి పంపిస్తాడంట. అందుకే చూడండి ఫిలిప్పీలు రాసిన రెండో అధ్యాయంలో, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుందంట, మనము ఏంటంటే మన గుర్తింపు ఏంటి అని తెలిసిన తర్వాత ఎట్లా ఉంటామంటే, మనము 1 పేతురు 2:7లోని మనము చీకటిలో నుండి ఏంటంటే చెప్పండి అక్క, అదేనక్క,
చాలక్క. అంటే ఇప్పుడు మన ఐడెంటిటీ ఏంటంటే మారిపోయింది. దేవుడు ఈ చీకటిలోంచి, మరణం నుంచి దేవుడు ఎందుకు ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి రప్పించాడంట? ఎందుకంట మన ఐడెంటిటీ మార్చేశాడంట. దేవుడు ఏంటని చెప్పాడంట? ఏర్పడబడిన వంశము యాజక సమూహం అంట. యాజక సమూహము పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలము అంట. ఒకప్పుడు దేవుడు ప్రజలుగా కాదు, మన పరజనులము, వాగ్దానం లేని వారము, కృపా కనికరం లేని వారము. అంటే ఎఫెసీ రాసిన పత్రికలో కూడా ఉంటుంది, మనము లోకంలో దేవుడు లేని వారంగా ఉన్నాం. చూడండి ఆ మాటలు ఎట్లా ఉంటాయో. మన ఆధిక్యత తెలిసినట్లయితే అప్పుడు ప్రభు కొరకు జీవించాలని ఎట్లంటే చెప్పండి అక్క. చాలండి అమ్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ మాట చదవండి అక్క. చెప్పండి. సమీపస్తులే ఉన్నారు. చాలక్క. కింద 19వ మాట చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు, పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటివారునై ఉన్నారు. ఇప్పుడు మన ఆధిక్యత అంతా మారిపోయింది, మన అడ్రస్ అంతా మారిపోయింది. ఇప్పుడు దేవుని ఇంటివారమై ఉన్నాము, దేవుని సమీపస్తులుగా ఉన్నాము, నిరీక్షణ గలవారమై ఉన్నాము, దేవుడు కలిగి ఉన్నాము. జీవం కలిగి దేవుడిని కలిగి ఉన్న తర్వాత ఏం చేయాలంట? ఇప్పుడు దేవుని ఆ పిలిచిన వాని గుణాతిశయములను ఏంటంట, ఆయన గుణములను, ఆయన స్వభావాన్ని ప్రచురం చేయు నిమిత్తము ఏంటంటే మనము ఈ లోకంలోనే ఉండాలి, వారి మధ్యనే ఉండాలి, వారితోనే కలిసి జీవించాలి. కానీ ఏంటంటే వేరుగా ప్రత్యేకించి మనము జీవించాలి. వారికి వేరుగా మనము మన జీవన శైలి, మన పద్ధతులు, మన అలవాట్లు ఉండాలి. మొద్దుకే అంటాడు ఇక్కడ, ఎందుకు నువ్వు ఏంటంట హామానుకు వంగువు, ఎందుకు నమస్కరించు అంటే యూదుని ఏమంటాడా, నేను ఎందుకు చేయను, మీరు ఎందుకు లంచం తీసుకోరు, ఎందుకు ఇట్లా మాట్లాడు, ఎందుకు ఏంటంటే మా బలులకు అర్పించిన మీరు తీసుకోరు, లేదంటే వాస్తులు చూడరు, లేదంటే పాలు పొంగించరు, అక్షింతలు వేరు, ఫోటోలు పెట్టలు, దండలు వేరు. ఇవన్నీ ఏంటంటే ఎక్కడ వాక్యానుసారమైన జీవితమే కాదు. అవన్నీ ఏంటంటే మనుషులు కల్పించే పద్ధతులు. ఎక్కడ వాక్యంలో ఏమీ లేదు అటువంటివి. వాక్యంలో లేనిది ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. అయినా వెళ్తే ఉంది, తప్పేమని అవుతుందా అని అంటే, కానీ ఏమనంటే వారి మధ్యనే ఉండాలంట. చెప్తాను నేను దాని తప్పై ఉందా లేదని కింద మాట్లాడు. ప్రియులారా 11 నుంచి చదువుతాను. యాత్రికులై ఉన్నాము కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశాలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ఏంటంట దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మను బ్రతిమాలుకుంటున్నాను. ఎట్లా ఉండాలంట మనము? వారి మధ్యనే, వక్రజన్మ మధ్యనే జీవవాక్యం పట్టుకొని దేవుని క్రియలు ఏ విషయంలో అయితే మనల్ని పక్కన పెట్టారో, దూషిస్తున్నారో, వారితో మనం కలిసి ఎందుకు జీవించట్లేదో, మనం ప్రత్యేకమైన జనాంగం అన్నట్టు మన ప్రత్యేకమైన జీవన శైలి, మాటలు, డ్రెస్సింగ్ అన్నీ మనం ప్రత్యేకంగా కనపరిచినట్లయితే ఏమవుతుందంట? దర్శన దినమందు మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటాయంట. వారి మధ్యన మనం మంచి ప్రవర్తన గలవారమై ఉండాలని బ్రతిమాలు కొంచెం ఉంటా. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి ఒకసారి. 11:3 నుంచి చదువుతాను. చెప్పండి అక్క మీరు. చూడండి
ఏంటంట పౌలు వారి మధ్య పరిచర్య చేసిన ఏంటంటే దేవుని సేవకుడు, వారికి వాక్యం బోధించిన సేవకుడు, సువార్త చెప్పి సేవకుడు ఏం చెప్తున్నాడంట కొరింథీ సంఘానికి ఏంటంటే ఏమని భయపడుచున్నాడంట, మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే దేవుని బిడ్డలుగా ఉన్నారు, కానీ మరలా ఎట్లాగైతే సర్పము ఎట్లాగంటే అవ్వను మోసపరిచినట్లయిందో, ఎట్లాగైతే మనము రక్షణకు మరో భావం ఏంటంటే మనము ఏంటంటే దేవునితోని ఏంటమ్మా ప్రదానం చేయబడిన వారము. పైన ఉంది పవిత్రాలని కన్యక ఒక్కని పురుషునికే సమర్పించడం వల్లని ఏంటంటే మనకి వివాహం అయితే ఇంకా అవ్వలేదు, కానీ ఆత్మీయంగా సంఘానికి మనకి ఏంటంటే ప్రదానము అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే వివాహం కొరకు సిద్ధపడాలి. గొర్రెపిల్ల వివాహం కొరకు సంఘము సిద్ధపడాలి. అంతవరకు ఏంటంటే కన్యకగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ లోక మాలిన్యం కానీ అంటకుండా పరిశుద్ధంగా జీవించటానికి చాలా ప్రయాసపడుతూ ఏంటంటే ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి ఉద్దేశంలో కూడాను అవును దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అన్న భావంతో, ఆలోచనతో, భయంతో మనము ముందుకి సాగిపోవాలి. చూడండి 1 కొరింథీ రాసిన పత్రిక 12 నేను చదివేస్తాను. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా ఏం చేయాలంటమ్మా చూచుకొనుమాను కదా. నేను నిల్చున్నాను కదా, ఇందాకేంటంటే చాలాసార్లు ఎందుకు పడిపోతూ ఉంటామంటే, లేదంటే చాలాసార్లు ఎందుకు పాపంలో చిక్కిపోతూ ఉంటాం, మరలా సులువుగా పెట్టే పాపములకి మనము దిగిపోతూ ఉంటాం. అంటే చూడండి, ఎప్పుడన్నా మనం ఆటోమేటిక్గా ఒక పాత జీవితంలోని ఒక త్రాగుబోతు అయితే మనం తెలుసుకున్నామంటే ప్రభు హృదయంలోకి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు రక్షణ తీసుకున్న తర్వాత. చాలాసార్లు మీరు ఎప్పుడైనా గాస్పుల్ బుక్స్ రవి హృదయం అని చూసే ఉండుంటారు కదా. ఆ హృదయం ఇట్లా గీసుంటుంది, అందులో ఉన్నవి జంతువులు, కొన్ని పక్షులు కదా. మన జీవితంలో లేదా కోపము, క్రోధము, గర్వము అటువంటి అన్నిటికీ ఒక్కొక్క యానిమల్ని రిప్రజెంట్ చేసి ఆ సింబల్స్ అన్నీ ఉంటాయి హృదయంలోని. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ హృదయము ఏంటవుతుందంటే ఆ యానిమల్స్ అన్నీ, ఆ జంతువులు, ఆ పక్షులు అన్నీ ఏంటంటే హృదయం బయటను ఉంటాయి. అంటే ప్రభు హృదయంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఓవర్నైట్గా మ్యాజిక్గా నువ్వు పరిశుద్ధుడు అయితే దేవుని నీతినిచ్చి నీతి మంత్రాలు అయితే ఇస్తాడు, కానీ అవన్నీ ఎక్కడుంటాయంట ఆ బొమ్మలోని చుట్టూనే, హృదయం చుట్టూనే ఉంటాయి. అంటే ఏంటంటే ఎప్పుడైతే అపవాది ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తుంటుందంట, గర్జించు సింహం వలె ఏంటంటే తిరుగుతూ ఉంటుందంట. అట్లాగా ఎక్కడ నీకు బలహీనతగా నువ్వు దొరుకుతావో ఆ సమయాన్ని బట్టి నీ బలహీనత ఏదో గుర్తెరిగి ఏం చేస్తుంట ఆయా సమయాల్లోనే ఏం చేస్తుంటుందంట మనము ఉండాలి. అందుకే ఆత్మీయ జీవితము ఎట్లా ఉంటుందంట, చాలా కఠినంగా, చాలా ఇది ఇరుకైన, మనం వచ్చేసాం కదా ఏంటంటే ఈ మార్గం ఏంటంటే చాలా ఇరుకైంది. ఈ లోకంలోని ఏంటంటే చాలా విశాలమైన మార్గాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఏంటంటే నాశనానికి నడిపించేవి. కానీ రక్షణలోకి వచ్చే ప్రభు మార్గము ఏంటంటే ఆ ద్వారము ఇరుకైనది, ఆ తర్వాత మార్గము, ఆ తర్వాత విమోచించబడిన మార్గం కూడా ఏంటంటే ఇరుకైనదే. దానిలో ఇంతే ఉందనుకోండి ద్వారం, ఇంట్లోకి వెళ్ళాల్సిన మా ఇంటికి తలుపు ఇంతే ఉందనుకోండి, నేనేమో ఎంత ఉన్నాను, ఎట్లాగెళ్తాను, ఇట్లాగెళ్ళాగా పక్క నుంచి నేను వెళ్తాను. పక్క నుంచి వెళ్ళిన తర్వాత ఏంటంటే అది కూడా కూడా నాకు ఇంకా సన్నంగా ఉందనుకోండి, ఏం చేస్తానంటే అట్లాగ వెళ్తూనే ఉండాలి. శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ ప్రయాణంలో మనము ఒంటరి వారం కాదు. అజాగ్రత్తగా వెళ్తే ఏంటంటే దెబ్బలు రాసుకున్నాయి, కారుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, బ్యాండేజీలు కడుక్కుంటూ దేవుడు నాతో పాటు నడుస్తూ ఏంటంటే అంతం వరకు, ఎక్కడి వరకు, లాస్ట్లో మై డెస్టినేషన్ అంటే జీవ మార్గానికి నడిపిస్తాడు కదా. వచ్చేసాం కదా, పర్లేదులే, ఏముంది, ఏదైనా ఆత్మీయ జీవితం అందరితో పాటు నేను వచ్చి కూర్చొని 4 పాటలు పాడేసి రోజు ఆదివారం వచ్చి వెళ్ళిపోతే పర్వాలేదు, నేను ఇంకెట్లా జీవించినా పర్వాలేదు, ఇక్కడేమోని నేను దేవదూతలో బ్రతికేసి లోకంకున్నట్టు ఏ అండకు ఆ గొడుగుకు జీవించేస్తామంటే అస్సలు చల్లదు అటువంటి జీవితం. అటువంటి వారి కొరకు దేవుడైతే చూడలేదు. అటువంటి వారి కొరకు ఏంటంటే వచ్చాం కదా, ఇప్పుడు ఆ పరలోకానికి వెళ్ళటానికి అర్హత అయితే పొందుకున్నాం, కానీ ఏంటంటే యోగ్యత
ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ఏంటంటే అనేకమైన పోరాటములు పొంది మనము దేవుని సన్నిధికి చేరవలసి ఉన్నది. ఎన్ని వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభువు మీద ఆనుకుంటూ. ఇక్కడ ఏమైందంటే మనం జాగ్రత్తగా లేవు కాబట్టే, జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నామేమో, ఏది పడితే అది చూస్తున్నామేమో, ఏది పడితే అది తింటున్నామేమో, ఎట్లా పడితే ఎవరితో పడితే ఎవరితో సహవాసం చేస్తున్నామేమో, అందుకే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుంటాం. ఆత్మీయ జీవితంలో ఏంటంటే పాత స్థితి, మన ఇంకనూ మన పాపంనకు బానిసలుగానే ఉంటున్నామంట. ఒక రోజంట ఒక కోతి వెళ్ళి ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, నాకు ఏం కావాలందంట, నాకు ఒక జాబ్ కావాలని అడిగిందంట. సరే అయితే నేను ఇస్తాను, కానీ నీకు ఒక టెస్ట్ పెడతానని చెప్పి ఒక అట్టుపండు ఇచ్చాడంట. అట్టుపండు ఇచ్చిన తర్వాత, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, నువ్వు దీన్ని పట్టుకొని నువ్వు ఉండు, ఇది నాకు వచ్చినంత వరకు మళ్ళీ నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి, నువ్వు వచ్చినంత మాత్రం వరకు ఉంటే అప్పుడు నువ్వు నాకు తిరిగి మళ్ళీ అది ఇస్తే అప్పుడు ఏం చేస్తాను, నీకు జాబ్ నేను ఇస్తాను అని చెప్తే ఆ కోతి ఓకే ఇదెంతది, చాలా సులువు అని చెప్పి గట్టిగా ఇట్లా పట్టుకొని జాగ్రత్తగా అక్కడే కూర్చుందంట. కూర్చున్న తర్వాత ఎంతకి ఏంటంట, ఇంకా యజమాని రావట్లేదు, రెంట్కి రాకపోతే ఇది కదే కదా, నెమ్మదిగా జాగ్రత్తగా వినొచ్చు, పెద్దగా ఏం బుర్రపెట్ట అవసరం లేదు. అయితే కూర్చుని కానీ దాని స్మెల్ ఏం చేస్తుందంట, అట్టుపండుకి స్మెల్ వస్తుంది కదా, ముక్కు ద్వారా వెళ్తుంటుంటే అయితే కళ్ళు మూసుకొని కూర్చుందంట. ఎందుకంటే దానికి తెలుసు దాని బలహీనత తెలుసు కాబట్టి కళ్ళు మూసుకుంటే, కళ్ళు ఇప్పితే తప్పేం కాదు కదా, పాపమేం కాదు కానీ అని కళ్ళు ఇప్పచ్చు అని చెప్పి కొంతసేపు తర్వాత అనుకుందంట. కొంతసేపు తర్వాత దాన్ని ఇప్పిందనమాట. దాన్ని చూస్తా ఉందంట. ఎంతకీ రావట్లేదంట యజమాని, చెప్పినవాడు ఇచ్చి వెళ్ళిపోయాడు, ఇంకా రావట్లేదు అని చూసింది. అలా చూసిన తర్వాత కాసేపటికి ఇప్పుడు దీని వాసన చూడగలిగితే తప్పేం లేదు కదా అని అనుకుందంట. అప్పుడు ఏం చేసిందంట, వాసన చూస్తుందంట. చూసిన తర్వాత మళ్ళీ అనిపించింది ఎంతకీ రాడంటే, ఇంకా రాకపోయేసరికి ఇంకా ఏం చేసిందంట, అవును చూస్తే తప్పు లేదు, వాసన చూస్తే తప్పు లేదు, దీన్ని నల్లి నాకుతే తప్పు లేదు అని చెప్పి అదమ్మా అట్లాగుంటుంది అనమాట. మనం అజాగ్రత్తగా కదా, అట్లాగే ఇప్పి మళ్ళీ తిండంట. ఇంకేముంది నాకితే ఏం చేస్తుంది, ఇంకా దాన్ని శోధన తట్టుకోలేక తినాలనిపించి కోతులు ఎట్లాగా అట్టుపండ్లు తింటాయో అట్లాగా దాన్ని విని అజాగ్రత్త. అందుకే ఏం చేశాడంట, దేవుడు కూడా కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోని అనుమతిస్తూ ఉంటాడు మనల్ని పరీక్షించడానికి. దేవుడు కూడా అరణ్య మార్గంలో ఇజ్రాయెల్ని ఎందుకు నడిపించాడంటే, వారు నన్ను వెంబడిస్తారో లేదంటే నన్ను ప్రేమిస్తారో, ఆకలి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇజ్రాయేలు నన్నే దేవుడిగా కొలుస్తారా లేదంటే వెనుతిరిగిపోతారా, భయపడి వెనక్కి అనుకున్నాడు దేవుడు. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, అనుకొని వెళ్ళిపోయారా లేదా, అనేక మార్లు వెళ్ళిపోయారు. ఎట్లాగ ఎర్ర సముద్రం ఎదురు రాగానే ఇశ్రాయేలు మనస్తత్వం ఏముందంట, ఏంటంటే మాకు సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ నడిపించావు. ఆ తర్వాత ఇంకొక మాట అంటుంటారు, సంఖ్యాకాండం 13వ అధ్యాయం అనుకుంటాను, ఏంటంటే మాకు అక్కడ బాగుగానే జరిగింది, మేము ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చాము, అనవసరంగా మేము వచ్చాము, బాగుగా అసలు వాస్తవానికి చూసుకున్నట్లయితే 430 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో బానిసత్వం, అణిచివేత, శ్రమ, ఎక్కడ వారి కుటుంబాలు బానిసలుగానే జీవించారు. యేసేపు ఉన్నంత కాలం మట్టుకు తర్వాత తప్పితే అంతా ఏంటంటే బానిసత్వంలోనే ఉన్నారు. కానీ ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, అనవసరంగా నేను ప్రభువుని నమ్ముకున్నాను, మిగతా నమ్ముకుని వారు అన్యజనులకి ఏంటంటే బాగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అట్లాగే ఏమీ కాదు. దేవుడు ఎందుకు మనం ఓడిపోతూ ఉంటామంటే ఈ ఆత్మీయ జీవితంలోని, ఎందుకంటే ప్రభు మీద చాలాసార్లు ఆనుకో. ఈ మార్గంలో విమోచింపబడిన మార్గంలోకి మనం వస్తాం కానీ ప్రభువు నమ్ముకుంటాం కానీ ఇంకనూ మన సొంత ఆలోచన ఏంటంటే చేస్తాం. బిలాము ఏం చేస్తాడంటే, దేవుడు మాట ఇస్తాడు, నువ్వు వెళ్ళు అని గాడిద మీద వెళ్ళినప్పటికీ కూడా మనుషుల ఉద్దేశం ఏముందంట, తన సొంత ప్రణాళికతో వెళ్తూ ఉంటాడు కదట, బహుమానాన్ని ఆశించి ఏంటంటే దాని కొరకు పరుగులెడుతూ ఉంటాడంట. అట్లా కాకుండా చూడండి, ఈ అరణ్య మార్గంలోని ఎట్లా వెళ్ళాలంటే, ఈ అరణ్యంలో చూడండి, ప్రసంగి అనుకుంటా పరమగీతములు 8వ అధ్యాయము, ఎవరైనా తీస్తే చదవండి, 8వ అధ్యాయం 5వ మాట అక్క. అంటే ఇక్కడ ఏంటంట, ఈ తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము వచ్చినది యవతే అంట. అరణ్యంలోని ఏంటంటే మనం కూడా ఈ అరణ్యం అనే
ఈ జీవితంలోని ఏంటంటే మనం కూడా మన ప్రియుని మీద, మన దేవుని మీద ఆనుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము నిలబడగలుగుతుంటాం. ఖచ్చితంగా ఏంటంటే దేవుని మీద ఆధారపడుతూ ఉండటే మనము ఏంటంటే పరిశుద్ధత కలిగి మన పవిత్రతను కోల్పోకుండా దేవుని ఆనుకుంటూ మనము వెళ్ళగలుగుతుంటాం. కానీ చూడండి, ఒకరోజు ఏమైందంట, ఒక రాజుగారు తన రాజ్యం అంతట్లోని ప్రకటిస్తూ ఉంటారంట. ఏంటంట, నా ప్రజలందరికీ తనకున్న ధనాన్ని అంతా ఇచ్చేయాలి, అందరికీ ఇచ్చేస్తాను అని చెప్పి రాజుగారు ఒక మైదానంలోని బంగారము, వెండి, లేదంటే మణులు, మాణిక్యాలన్నీ ఇంత కుప్ప కుప్పగా రాసుగా పెట్టి, నా ప్రజలందరూ రండి, అందరూ వచ్చి వాటన్నిటినీ తీసుకొని వెళ్ళండి అని చెప్పి దేవుడు ఆ రాజు అంటూ ఉంటాడు. ఆ రాజు అనిన తర్వాత అందరూ చిన్న చిన్న సంచులు తెచ్చుకుంటారు, గోను సంచులు తెచ్చుకుంటారు. ఎవరికి ఏం లిమిట్ అని లేదు, అందరూ తెచ్చుకొని పెద్ద పెద్ద సంచులు అన్నీ పెద్ద పెద్ద బళ్ళ మీద వచ్చి అన్నీ మోసుకుని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. రాజుగారు చూసిన నా ప్రజలందరూ చాలా చక్కగా తీసుకెళ్తున్నారు అని చెప్పి అని అనుకున్న తర్వాత ఒక ఆయన మాత్రం, ఒక మనిషి మాత్రం వస్తాడనమాట. ఆయన వచ్చిన తర్వాత అట్లాగే నిల్చొని ఉంటాయి, ఆయన చేతిలో సంచికాత్రం ఏమీ లేదనమాట. అప్పుడు రాజుగారు అక్కడ సింహాసనం మీద కూర్చున్న తర్వాత, ఏమయ్యా ఎంతన్నా తీసుకోలేదు, ఖాళీ చేతులతో ఉట్టి చేతులతో ఎందుకు వచ్చావంటే, ఆ రాజుగారితో ఏమీ సమాధానం చెప్పిన దగ్గరగా వస్తూ ఉంటాడు, ఇంకా దగ్గరగా వస్తూ ఉంటాడు, ఇంకా దగ్గరగా వస్తూ ఉంటాడంట. వచ్చి నా దగ్గరికి వస్తే ఏముంటుంది, ఇదిగో నీకు కావాల్సినంత, నీ జీవితంలో మళ్ళీ ఇంక నా వైపు చూడకుండా, నన్ను ఆశించకుండా, నా వైపు చేతులు చూపించకుండా అంతటి బంగారాన్ని అంత ఇచ్చాను, విస్తారంగా నీకు ఇచ్చానంటే, అప్పుడు ఏంటంటే రాజునే పట్టుకొని ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ కథ మీకు తెలిసే ఉండొచ్చు, కానీ ఏంటంటే నువ్వు ఉంటే అది చాలయ్యా, దేవుడు ఉంటే, రాజు ఉంటే రాజ్యంలో సంపద అంతా ఇంకా నాదే కదా, ఈ మణులు మాణిక్యాలతో ఏమీ లేదు కదా. ఈ లోకంలో మనం ప్రయాణించినప్పుడు అన్నీ పట్టుకుంటాం. బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, ఇరుగు పొరుగు వారి మాటలు కావాలి, అందరి మాటలు పట్టుకొని మనము మన జీవితాల్ని, మన జీవితంలో చేసే నిర్ణయాల్ని, పెళ్ళిళ్ళు కానీ, కెరియర్స్ కానీ, పిల్లలు కానీ, ఏ మిక్కిలి అన్ని విషయాలు వారి మీద చేసుకుంటాం. కానీ ప్రాణం ఇచ్చి ప్రాణం పెట్టిన దేవుడి మాటను మనం లక్ష్యం చేయకుండా, ఆయన ఉంటే ఇంకేముంటుందమ్మా, ఏది అవసరం లేదు. తెలివైన పని ఏం చేశాడంట, ఇవన్నీ కొన్ని రోజులు ఉంటాయి ప్రభువా, అంటే ఒకరోజు 2 రోజులు, కొన్ని దినాలే ఇవి నన్ను సంతోషపెట్టగలవు, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నీ తట్టే నేను చూడాలి, నువ్వే నాకు ఉంటే సమస్తము నాకు దొరుకుతుంది, కాబట్టి నీవే నాకు కావాలి అని అంటుండే కదా. ఈ దినాన ఏంటంటే ఈ లోకం పట్ల మర్చిపోతూ ఉంటాం మనం. ఏంటంటే ఆయన మన కొరకు చెల్లించిన ఆ క్రయధన విమోచన ఆ వెల మర్చిపోతాం. కాబట్టి అందుకే ఏం చేస్తూ ఉంటాం, ఈ లోకంతో పాటు మనం కొట్టుకొని పోతూ ఉంటాం. లోకంలోనే ఏంటంటే ప్రయాసపడడం, జీవించటానికి మనము ఏంటంటే ఆశపడ్డాం. చిన్న విషయంలో కూడా, మిక్కిలి చిన్న విషయంలో కూడాను ఏంటంటే ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఒకసారి ప్రతిసారి పరిశుద్ధత విషయంలో జ్ఞాపకం వస్తే పాస్టర్ గారు చెప్పిన ఒక ఇలస్ట్రేషన్ గుర్తొస్తుంది. ఏంటంటే తుఫాను కంట గుణపాలే ఎగిరిపోతున్నాయి. తుఫాన్లోనే కదక్క, తుఫాన్ వచ్చిందంట, తుఫాన్లోని గుణపాలు ఏంటమ్మా, ఐరన్ రాడ్తో చేసినవి ఎగిరిపోతున్నాయంట. విస్తరాకులు ఏ పాటి. ఇప్పుడు మనం గుణపాలు అనుకుందామా, మన జీవితాలు విస్తరాకులు అనుకుందామా చెప్పండి అమ్మ. వాటికి ఇంకా అసలు అంతే కదక్క, ఆ మాట కదా. అటువంటి భక్తుల జీవితాలే ఎట్లాగున్నాయంటే ప్రయాసపడ్డారు. మిక్కిలి చిన్న విషయంలో కూడా, అన్ని విషయాల్లోని కూడా ఇది ప్రభువుకి సమ్మతమేనా, ఇది ప్రభువుకి వాక్యానుసారమేనా అని ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఒక డెలివరీ అయ్యి లేదంటే సిజరీన్ అయినా ఒక కుమార్తె ఉందనుకోండి, తల్లి ఎట్లా చూస్తుంది, ఎంత పచ్చంగా చూస్తుంది, ఎంత జాగ్రత్తగా చూస్తుంది. తనకు పెట్టే ప్రతి ఆహారంలో బిడ్డకు చూసినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తుంది. ఆత్మీయ జీవితం కూడా అంతకి ఏమీ తీసుకోలేదు. చాలా కఠినమైనది, చాలా ఆషామాషి కాదు, కత్తి మీద సాము వంటిది. అంటే అంతకన్నా మించిది ఏంటంటే దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. దేవుడు వెలపెట్టి మనల్ని కొన్న దేవుడు అన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. అన్ని ఆధిక్యతలు ఇచ్చి దేవుడు ఏంటంటే తన్ను తానే అర్పించుకున్నాడు. దేవుడే మనకి తండ్రిగా ఉన్నాడు. ఎవ్వరూ చెప్పలేనంత ఏంటంటే నీవు నా
తండ్రివి అని చెప్పే ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఇంత మాత్రమే కాదు కానీ ఏంటంటే సదాకాలము యుగయుగములు కూడా మనం ఇట్లాగా పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకుంటూ మనం జీవించినట్లయితే యుగయుగములు ఆ తర్వాత ఏంటంటే సంతోషమే సంతోషం. యుగయుగములు కూడా ఆయన ముఖాముఖిగా చూస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆరాధిస్తూ మనము జీవించగలిగే ఆధిక్యతను మనందరికీ ఇచ్చి ఉన్నాడు కదండి. చూడండి, ఒకసారి ఏమవుతుందంటే ఫాదర్ అంటే సెంట్ క్రిస్టోటమ్ అని చెప్పి ఒక ఫాదర్, క్యాథలిక్ ఫాదర్ అన్నప్పుడు, అంటే ఆ దినాల్లో ఏంటంటే హింస లేదంటే క్రైస్తవులని చెప్పుకునే రోజులు చెప్పినప్పుడు, క్రైస్తవత్వం యేసు పేరు చెప్పినప్పుడు, వారి విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు భయంకరమైన మారణకాండ లేదంటే హింసకి గురైన భక్తులు ఉంటున్నప్పుడు ఏం చేశారంట, ఈ భక్తుడికి రాజుగారు హెచ్చరిస్తూ ఉండేవారంట, నువ్వు క్రైస్తవత్వం విడిచిపెట్టకపోతే, నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఏంటంటే ఖచ్చితంగా మరణశిక్ష వేస్తాం, లేదంటే నేను ఏ విధంగానే నీ ప్రాణాలు తీస్తాము అని చెప్పినప్పుడు వినలేనప్పుడు వారందరూ రాజభట్లు అందరూ తీసుకొని ఆయన్ని బంధించి ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు రాజు అడుగుతాడంట, ఎట్లా చేస్తే వీడు వారు నమ్ముకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాడు, ఏం చెప్తే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారంటే, అయితే కాలుతున్న ఇంత బాండీ తీసుకొని కాలుతున్న మరుగుతున్న నీటిలో శరీరాన్ని పెడతామంటే ఒక రాజు ఆ సైనికులు అంటారు, అయ్యయ్యో అటువంటిది ఏదైనా చేసినా తన శరీరాన్ని అప్పచెప్పేస్తాడు, అటువంటి దానికి ఏమీ లేదు, చాలా సంతోషంగా దేవుని స్తుతిస్తూ మహిమ చెల్లిస్తూ చనిపోతాడు, వద్దు రాజా, అది మనం ఇంకా ఏంటంటే తనకి సహాయం చేసినట్టు అవుతాం కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టడం అంటే. అయితే రాజ్య బహిష్కరణ చేసి ఏదైనా మనుషులు సంచరించలేని ఓ పెద్ద ద్వీపంలో పడేద్దామా, అక్కడ ఎవరు ఉండరు, ఆ ఒంటరితనంతో ఇంకా ఏంటంటే చచ్చిపోతాడు, దాన్ని తట్టుకోలేకంటే అసలు ఆ పని అయితే ఇంకా చెయ్యొద్దు రాజా, అట్లాగా ఒంటరితనంలో దేవుని స్తుతిస్తూ ధ్యానిస్తూ ఇంకా ఏంటంటే దేవుని సన్నిధికి విశ్వాసంలో ఇంకా దేవుని దగ్గరగా అయిపోతాడు, మీరు అనుకున్నది ఏమీ అవ్వదు, అంతకన్నా మాదంటే. అయితే మరి ఏం చెయ్యాలి, ఆయన్ని ఏంటంటే విశ్వాసాన్ని విడిచిపెట్టాలి, లేదంటే తనంత తానుగా మరణమైపోవడం అంటే ఏంటంటే పాపం చేయటానికి ప్రేరేపించినట్లయితే, పాపం చేసే పరిస్థితులు ఈ భక్తుడికి కల్పించినట్లయితే ఆ మరుక్షణము ఏం చేస్తాడంట, చనిపోతాడంట. ఏంటంటమ్మా, ఎట్లాగుందంట, శ్రమ అయినా ఖడ్గమైన కరువైన క్రీస్తు ప్రేమను ఎడబాపదు అన్న వాక్యము అటువంటి భక్తుల జీవితాల్లో రుజువులుగా ఉండేవి. కానీ అటువంటిది ఏమీ అవసరం లేదు. కానీ ఈ లోకంలో లోకాశలకే మనం లోకం కొరకు లోకాశల కొరకు కొట్టుకొని పోతూ ఏంటంటే లోకం కోసమే జీవిస్తున్నట్టుగా పేరుకే మనం క్రైస్తవులుగా ఉండి ఆత్మీయ జీవితంలోని దేవుణ్ణి ఆయాసపరుస్తున్నాం. చాలామంది సంఘాలు ఈ సమయంలో ఏంటంటే లెంట్ డేస్, కానీ ఏంటంటే లెంట్ డేస్ జరుపుకుంటూ దేవునికి దూరంగా బ్రతికి అసలు దేవుని సిలువకి విలువ ఇవ్వకుండా మన జీవితాలు గడిపేసే ప్రకారం అట్లా ఉండి ఏంటంటే అది వ్యర్థం. ఆ 40 దినాలు చేసినట్లయితే అది వ్యర్థం. కానీ ఆయన చేసిన ఆ త్యాగానికి ఆ విలువను, ఆ విమోచన క్రయధనాన్ని, ఆ విలువ తెలిసిన మనము ఎట్లా జీవించాలంట, ఒకసారి వెలిగింపబడి మరలా పడిపోయి అవన్నీ చేస్తే ఏముందంట, ఆయన మరలా సిలువ వేస్తున్నట్టే. వాక్యం ఏం చేస్తుందంట, మరలా మనకు అన్నీ తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని కృప తెలుసు, దేవుని క్షమాపణ తెలుసు, దేవుడు మేలు పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా మరలా ఎందుకు పాపం చేయగలుగుతున్నాం, మరలా ఎందుకు దేవునికి ఏంటంటే వెనక్కి తిరిగిపోతున్నామంటే, ఎందుకంటే ఆ వెల మనకి తెలియదు. దాని దేవుడు ఎంత వెలపెట్టి ఆ విమోచన మనకి దయచేసి ఉన్నాడో తెలియదు. ఇజ్రాయేల్ వారికి తెలియదు కాబట్టి ఏంటంటే దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళ ద్వారా ఏంటంటే అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రంలోని అద్భుతాలు చేశాడు, తర్వాత చేశాడు, అరణ్యంలోని చేశాడు. ఒక మోషేని పుట్టించడానికి, ఒక నాయకుడిని పుట్టించడానికి ఆ ప్రణాళికలో ఎంతమంది స్త్రీలను వాడుకున్నాడు, యకోబేతుని వాడుకున్నాడు, షిప్రాపూయాను వాడుకున్నా, అంటే ఆ ప్రణాళిక ఉంది. ఆ తర్వాత 40 సంవత్సరాలు పుట్టుకలో దేవుడు ఒక ప్రణాళికలు ఉంది, దాని తర్వాత పెంచినప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ఉంది. ఆ తర్వాత మరొక ట్రైనింగ్ మళ్ళీ దేవుడు నడిపించడానికి మిద్యాన అరణ్యంలోని మోషేకి ఇచ్చాడు. అంటే ఈ పెదు తగుళ్ళు అన్నిటినీ వారు ఏంటంటే చాలా చులకనగా తీసుకున్నారు.
దేవుడిని నమ్మలేదు. ఆయన మహిమ కార్యాలు ఆయన బాహువు చేత, ఆయన చేతితోని, బలమైన చేతితో నడిపించాడు. ఆయన ఏదంటే పెద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడు. ఆ మాటలన్నీ వింటున్నప్పుడు వీళ్ళు ఎందుకు మెడవంచిన జనాంగంగా ఉన్నారు, ఎందుకు రాలిపోయారు, ఎందుకు నమ్మలేదని అంటే కొన్నిసార్లు మనకే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వెను తిరిగిపోయారు, ఎందుకు ఎంతమంది మాత్రమే వచ్చారని అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం తడిమి చూసుకుంటే, మనం ఆలోచన చేస్తే మన వంటి వారు కూడా, మనం కూడా ఎందుకు అన్నిసార్లు పాప జీవితం, ఇంకా పాత జీవితం, పాత మాటలు, అలవాట్లు, స్నేహితులు, సహవాసాలు, అన్ని ఆచారాలు ఎందుకు మన జీవితంలో ఉంటూ ఉంటాయంట, మనకి విలువ తెలియదంట. సిలువలోని ఒక భక్తుడు అంటాడు కదా, సిలువలో కార్చిన ప్రతి రక్త బొట్టు ఏమని చెప్తుందంట, గాడ్ లవ్స్ యూ బియాండ్ మెషర్. ప్రతి రక్తము బొట్టు కూడా ప్రభు కార్చింది. అంటే దేవుడు తన రక్తం అంతటినీ దారపోసి మనల్ని వెలపెట్టి కొన్నాడు. మనము విలువైన వారము, చాలా విలువైన వారము. మన వారికి, మన సొంత వారికి, మన తల్లిదండ్రులకి, మన భర్తలకి, మన బిడ్డలకి విలువైన వారం కాకపోయినప్పటికీ దేవునికి వీఆర్ వెరీ స్పెషల్ టు గాడ్. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడంట. ఆ ప్రతి రక్తము బిందువు కూడా మనతో ఏం మాట్లాడుతుందంట, చేస్తుందంట, యు ఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. నాకు తెలుగులో చెప్పడం రావట్లేదు కానీ ఆ మాట అంట, నువ్వు అనుకుని ఊహించిన దానికంటే దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అన్నమాట. మరి ఆ విలువను తెలిసిన వారమైతే ఎట్లాగా బ్రతుకుదాం, ఎట్లాగా జీవిద్దాం, ఎట్లాగా మన ఆత్మీయ జీవితంలో జయ జీవితం అని జీవించటానికి ప్రయాసపడదాం. ఇంకా మన జీవితంలోని పాత అలవాట్లు అవన్నీ తొంగి చూస్తున్నాయంటే ఏంటంట, మనం దేవునికి ఇంకా మన శరీరేచ్ఛలతో మనం పోరాడట్లేదేమో. ఇంకా ఏంటంట, రక్తం కారినందుకు హెబ్రీ రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, ఎట్లా పోరాడట్లేదంట పాపంతో, రక్తం కారినంతగా. మన కొరకు ప్రభు రక్తం కారినంతగా, శరీరం చీలిపోయినంతగా దేవుడు ప్రాణం పెట్టినట్లయితే, దున్నబడిందంట ఆయన శరీరాన్ని. దున్నబడిన మాట ఎవరికన్నా ఏంటంటే గ్రామాల్లో ఉన్న వారికి బాగా అర్థమవుతుంది. దున్నుతారు చూడండి భూముల్ని, అట్లాగా ఆయన శరీరము దున్నబడిందంట. అటువంటి రీతిగా ఉంటే ఏం చేస్తున్నామంట, మనం ఏం చేయాలంట, పోరాడలేకపోతున్నామంట. శత్రువుతో, పాపంతో, శోధనతోని మనం ఏంటంటే రాజీ పడిపోతున్నాం, ఈ లోకంతో రాజీ పడిపోతున్నామంట. దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయాసపడటం లేదంట, యత్నించటం లేదంట. ఒక మాట ఉంటుంది కదా ఇర్మియా రాసిన గ్రంథంలో ఏంటంట, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిగెత్తి చూడండి, నీతిమంతుడు ఒకడైనా ఉంటే తెలుసుకోండి, విచారించుడి అని ఉంటుందంట. ఎవడంట, కనీసం నీతిమంతులుగా ఉండటానికి యత్నించువాడు ఎవడన్నా ఉంటే. యత్నించడం అంటే ప్రయత్నించేవారు ఉన్నారా కదా. మన జీవితాల్లో కూడా ఏం చేద్దాం, ఇది నాన్న ఆయన సిలువలోని మనల్ని కొని ఉన్నాడు. ఆ విలువను తెలిసిన వారమైతే, ఆ ప్రేమను కనుగొన్న వారమైతే పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా దేవుని కొరకు జీవించడానికి యత్నం చేద్దాం, ప్రయాసపడుదాం నిలబడటానికి. దేవుని మీద ఆనుకున్నప్పుడు విధేయత చూపుతూ, మన సొంత ఆలోచనతో కాదు కానీ ఏంటంటే విధేయత చూపుతూ మనం ప్రభు మీద ఆనుకుంటూ మనం జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం నిలబెట్టడానికి, అంచెదినమందు యూదా పత్రికల్లోని త్రొట్టిల్లకుండా మీరు అంచెదినం వరకు మిమ్మల్ని నిలబెట్టుటకు ఆయన సమర్థుడైన దేవుడు. అట్టి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు అట్టి కృపను మన అందరికీ ఇచ్చునుగాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. అందరం మరొక్కసారి మన జీవితాన్ని సరిచేసుకునేలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. అనేక మార్లు మన జీవితంలో ప్రభువుని తెలుసుకున్నామని, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నామేమో, పరిశుద్ధత విషయంలోని రాజీ పడిపోతున్నామేమో. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా చూడొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అని బేషరత్తుగా జీవించవచ్చు అని మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకొని తప్పిపోయామేమో. ఏం తిన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు అని అజాగ్రత్తగా మనం జీవించేస్తున్నామేమో. ప్రభు ఈ దినాన్ని మన హృదయాంతరంగులు పరీక్షించే దేవుడు. మన ఆఫీస్లో, మన ఇంటిలో, మన బంధువులతో, మన ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందితో ఉన్నప్పుడు కూడా మనల్ని చూచే దేవుడు. ఎటువంటి వాటికి మన ప్రాధాన్యత ఇస్తున్నాం? మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రాధాన్యత ఇస్తామా?
జయ జీవితం కొరకు ప్రయాసపడుతున్నామా? రక్తం కారినంతగా మనము ప్రయాసపడట్లేదంట. ఇంకా ఆ మాటలు వింటున్నప్పుడు మిక్కిలి చిన్న విషయాల్లో కూడా ప్రభువా నీ మీద ఆనుకొంటకు, మా ఆలోచనలో, మా చూపుల్లో, మా తలంపుల్లో ప్రభువా పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం దయచేయండి అయ్యా. పరిశుద్ధ కొరకు ఆకలి, తృష్ణ, మంట మమ్మల్ని రేపమని వేడుకొంచున్నాం. ఆసక్తి విషయంలో మేము మాంజలం అయిపోతున్నామేమో ప్రభువా, నీ విషయాలు వచ్చేసరికి మేము నిర్లక్ష్య పెడుతున్నామేమో ప్రభువా, పరిశుద్ధత వచ్చే విషయానికి మా ఆత్మీయ జీవితాలు వచ్చేసరికి ప్రభువా మా బంధువులకి మేము ప్రాధాన్యత ఇస్తున్నామేమో, మనుషులకి ప్రాధాన్యత ఇస్తాము, వారికి ఇష్టంగా జీవించాలని నిన్ను పక్కన పెడుతున్నామేమో ప్రభువా, వారిని ప్రోత్సహిస్తున్నామేమో ప్రభువా, వారితో కలిసిపోతున్నామేమో ప్రభువా. చేయకూడనివి చేస్తూ నీకు ఇష్టలుగా మేము జీవించలేకపోతున్నాం నాయన. ఇంకనూ అటువంటి ఆశలు, ఇంకనూ అటువంటి నాయన కోరికలు, దురాశలతోనైనా, అటువంటి పాపంతోనైనా, అంతరికంగానైనా పాపంతోనైనా మేము ఉంటున్నప్పుడు ప్రభువా నీ సన్నిధిలో మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా. ప్రతి కార్యం నుంచి విడిపించమని వేడుకొంచున్నాం, ప్రతి పాపం నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకొంచున్నాం ప్రభువా. పరిశుద్ధంగా అంతం వరకు జీవించుటకు ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ కొరకు మాత్రమే నమ్మకంగా నాయన మేము నిల్చుంటకు నాయన మీ సహాయం దయచేయండి. మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుకునేలాగున ప్రభువా, నిన్ను చూపించలాగున ప్రభువా, అన్యజనుల్లో ప్రభువా ఒక పరిశుద్ధమైన జనముగా మేము ఉండుటకు ప్రభువా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా. నీ చిత్తం జరిగించలాగున ప్రభువా నాయన పరిశుద్ధత కలిగి, పరిశుద్ధతనైనా మేము ధరించుకుంటూ నాయన మేము జీవించుటకు నాయన ప్రతి విషయంలో నాయన మేము జాగ్రత్త పడుటకు నాయన మీ సహాయం దయచేసి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.